చెంత చేరి కన్నీరు తుడచినది నీ కృపయే. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడచినది నీ కృపయే. నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపయే. నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపయే. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది. మూర్ఖులగు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది. నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపయే. నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపయే. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే బ్రతికున్నానంటే నీ కృపా. దేవదూతలు చేయని దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. దేవదూతలు చేయని దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపయే. నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపయే. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృప. నీ కృపా
ప్రియులారా, 2014వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి మందిర నిర్మాణ కార్యక్రమం 2015వ సంవత్సరం జూన్ నెల 27వ దినంలో మనం బాపట్లో ఉన్నటువంటి ఆనందరావన్న అలాగే ఒంగోలులో ఉన్నటువంటి ఎస్ ఐజక్ బాబు గారి ఆధ్వర్యంలో మనం మందిరాన్ని ప్రతిష్ఠించుకున్నాం. ఈ మందిర నిర్మాణంలో ఎందుకంటే మనం తప్పనిసరిగా పనిచేసినటువంటి వారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరత ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనుషులైతే చనిపోతారు, కానీ వారు చేసినటువంటి పనులు మరి స్థిరంగా నిలబడిపోతాయి. దీనికి పనిచేసినటువంటి ఆదామన్న, నేను, అలాగే పిచ్చయ్య గారు, రాహేలమ్మ, రామూర్తన్న, ఈశ్వరమ్మ, అప్పుడున్నటువంటి పెద్దలైనటువంటి వారందరూ దీని కొరకు ప్రార్థన చేసి ఎంతో శ్రమపడినటువంటి వ్యక్తుల్లో ముఖ్యులుగా ఉన్నటువంటి గొప్ప తరుణంలో మరి మన మధ్యన ఆదామన్న లేకపోయినప్పటికీ దేవుని సన్నిధిలో నిత్య ఆనందం అనుభవిస్తున్నటువంటి ఆ ప్రియుడిని గుర్తు చేసుకోవడం. ముందు సంచయ్య పంతులు గారు, లూచుక్క, అలాగే ఎల్లమందన్న, మరి దైవసేవకులు, మరి ఎంతోమంది ఇక్కడ సంఘాలు పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ మేము దాదాపుగా 4-5 సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత ఈ స్థలాన్ని మనం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని పని చక్కగా జాగ్రత్తగా జరుగుతుంది. 15వ సంవత్సరంలో జూన్ నెల 27వ తారీఖు మందిర ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరాలు అయింది. సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి కూడికలు 2 దినాలు చక్కగా జరిపించుకోవాలని వార్త ఉద్యోగ సభలు, కల్వరి ప్రార్థనా మందిరం వారు, బిట్రగుంటలో ఉన్నటువంటి మన సంఘస్థులు మరి 26, 27, 28 తారీఖుల్లో దైవ సేవకులను పిలిపించుకొని జోస్ మాథ్యూ గారు మంగళూరు నుంచి తద్మా మాట్లాడుతున్నటువంటి సోదరులు, అలాగే సోదరులు ఎబినేజర్ పవిత్రన్ గారు మిగునూరు నుంచి, సోదరులు దైవ సేవకులు కె ఐజక్ గారు కనిగిరి నుంచి పిలుచుకోవడం. 3 రోజుల మీటింగ్, రేపు కూడా మీటింగ్ ఉంది. ఇంకా ఈ మధ్యాహ్నం వేళలో 2 మెసేజ్లు ఉన్నాయి. ఆ తర్వాత యవనస్తుల కూడికుంది. కూడా 4:20 అయిపోవాలి. తర్వాత 4:30కు యవనస్తుల కూడి జరుగుతుంది. కాబట్టి మనందరం దీంట్లో మరి సహకరించాలి, వాక్యాన్ని చక్కగా వినాలి. అయితే ఇంకొక పాట పాడుకొని కనిగిరి నుంచి వచ్చినటువంటి అషర్ అనేటువంటి సహోదరుడు వచ్చి ఒక పాట పాడతాడు. ఆ తర్వాత మనకు ఇవ్వబడినటువంటి టయాన్ని మనం ఫాలో అయ్యి దైవసేవకుల ద్వారా వర్తమానం విన్నాం. దేవునికి స్తోత్రములు. ఒక అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి, స్థానిక సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే అనే కీర్తన పాడుకుందాం. ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే. ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే.
ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే. ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం, ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం. మన ఐక్యత, అన్యోన్యత, మన ఐక్యత, అన్యోన్యత. ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే. పైన మోయబడి అతని గడ్డము మీదుగా కారెనా. అహరోను తలపైన మోయబడి అతని గడ్డము మీదుగా కారెనా. అంగీ అంచు వరకు దిగజారేనా, అంగీ అంచు వరకు దిగజారేనా. అది ఆత్మ తైలం, అభిషేక తైలం, అది ఆత్మ తైలం, అభిషేక తైలం. ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం, ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం. మన ఐక్యత, అన్యోన్యత, మన ఐక్యత, అన్యోన్యత. ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే. గోపరసము 500, స్వచ్ఛమైన ఓలివ 500. స్వచ్ఛమైన గోపరసము 500, స్వచ్ఛమైన ఓలివ 500. నిమ్మగడ్డి నూనె మరిలా వంగ పట్ట, నిమ్మగడ్డి నూనె మరిలా వంగ పట్ట. సరి సగముగానున్న సంభారము, సరి సగముగానున్న సంభారము. ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం, ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం. మన ఐక్యత, అన్యోన్యత, మన ఐక్యత, అన్యోన్యత. ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే.
శిఖరముపై పారుచున్నదా, హెర్మోను హిమముగను జారుచున్నదా. సియోను శిఖరముపై పారుచున్నదా, హెర్మోను హిమముగను జారుచున్నదా. శాశ్వత జీవమచ్చట ఆశీర్వాదమచ్చట, శాశ్వత జీవమచ్చట ఆశీర్వాదమచ్చట, ప్రభువే ఆజ్ఞాపించేగా, ప్రభువే ఆజ్ఞాపించేగా. ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం, ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం. మన ఐక్యత అన్యోన్యత, మన ఐక్యత అన్యోన్యత. ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే, ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే. ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం, ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం. మన ఐక్యత అన్యోన్యత, మన ఐక్యత అన్యోన్యత. ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే. థ్యాంక్ యూ బ్రదర్. చక్కగా పాటపాడి ఇచ్చినటువంటి సోదరులు గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా గమనించండి, ఆలకూరుపాడు సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి సోదరి దియక్క ఫోన్ పోయింది. ఎవరికైనా మరి అందుబాటులో ఉంటే తెచ్చి ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. ఫోన్ పోయిందంటామండి, ఫోను ఎక్కడైనా మరి ఆ కుర్చీల్లో కానీ పడి ఉంటే చేస్తున్నాం. మనం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా కే బాలకోటయ్య గారు వచ్చి పాడబడతారు. దైవసేవకులు రావడంతో మనం ఇద్దాం. పాడేటువంటి పాటలు మనం అందరం కలిసి పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకంలో నుండి 838వ పాట, పాపము చేయకుమా దైవ కోపము రేపన పాట. పాపము చేయకుమా దైవ కోపము రేపకుమా, పాపము చేయకుమా దైవ కోపము రేపకుమా. పాపపు భారము భరించలేవు, పాపము చేయకుమా దైవ కోపము రేపకుమా. ఒకటి ఒకటిగా చేసేదావు,
కుందలు వేలుగా కూర్చెదవు. ఒకటి ఒకటిగా చేసేదావు, కుందలు వేలుగా కూర్చెదవు. ఒక్కసారి నీ పైన బడగని దిక్కు తెలియక పరుగులెడుదు. పాపము చేయకుమా, దైవ కోపము రేపకుమా. పాపపు భారము భరించలేవు, పాపము చేయకుమా, దైవ కోపము రేపకుమా. లోకముని ప్రేమించదవా, శోకముతో నశించదవా. లోకముని ప్రేమించదవా, శోకముతో నశించదవా. మోసకారి సాతానుడు ఇళ్ళ రాచు పాము వలి తిరుగుచుండగా. పాపము చేయకుమా, దైవ కోపము రేపకుమా. పాపపు భారము భరించలేవు, పాపము చేయకుమా, దైవ కోపము రేపకుమా. చక్కగా పాట పాడి వినిపించినటువంటి సోదరులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ కల్వరి ప్రార్థనా మందిరం 2014 సంవత్సరంలో స్థలం సేకరించిన తర్వాత 9 నెలల కాలంలోనే, అనగా 2015 సంవత్సరం 9 నెలల కాలంలోనే ఈ మందిరాన్ని నిర్మించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 సంవత్సరాలు అయింది. ఆ రోజు కూడా 2015 సంవత్సరంలో కూడా ఆ రోజు శనివారం వచ్చింది మందిర ప్రతిష్ఠ కార్యక్రమం. ఆరాధన కార్యక్రమం ఆదివారం కనుక రేపటి దినం వచ్చింది. కాబట్టి ఆరాధన 2015 సంవత్సరం జూన్ నెల 28వ తారీఖు ఆరాధన కార్యక్రమం ప్రారంభించాం. 27న ప్రతిష్ఠ జరిగి ఇప్పటికీ 11 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా దైవసేవకుల కోసం 4 నెలలు ప్రార్థించి దైవసేవకులను ఏర్పాటు చేసుకున్నాం. చక్కగా నిన్నటి దినం 7 మెసేజీలు, ఈరోజు 2 మెసేజీలు అయిపోయినాయి. ఇంకా ఈ మధ్యాహ్న కాలం 2 ఉన్నాయి. మరి యవనస్తుల కూడికుంది, రాత్రికి మరలా 2 ఉన్నాయి. ఇంత గొప్పగా దేవుడు దైవసేవకులను వాడుకున్నాడు. మనం కూడా సిద్ధపడి తీసుకొచ్చిన దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి దైవవర్తమానికుల యొక్క వర్తమానం వినాలి కనుక మన మధ్యలో ఉన్నటువంటి 2 సోదరులు క్లుప్తంగా ప్రార్థన చేయాలి. మరి జరుగుమూలలో ఉండి దేవుని పరిచయం చేస్తున్నటువంటి యోహాన్ గారు, అలాగే నూతన యెరూషలేము ప్రార్థనా మందిరంలో మరి సోదరులు ఏ ప్రసాద్ గారు ఇద్దరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దైవసేవకులు మరి వర్తమానం అందిస్తారు. చక్కగా పవిత్ర గారు వర్తమానం అందిస్తూ ఉండగా చక్కగా విని ఆత్మీయ మేలు పొందాలని ప్రభువుని మనం చేస్తూ ఉన్నాం. మంచిది. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడకు దేవ, ప్రేమగల ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలైనా. మీ యొక్క మహాదయ కృప ఇదిగోనని బీట్రగుంట గ్రామాన్ని మీరు దర్శించి 2014వ సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ పరిచర్య 15వ సంవత్సరంలోనైనా మందిర ప్రతిష్ఠ జరగడానికి మీ కృప అనుగ్రహించారు.
ఈ కల్వరి ప్రార్థనా మందిరం ద్వారా మీరు జరిగిస్తున్నటువంటి పరిచర్యలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా అనేక దినాల నుండి ప్రార్థించి నిరీక్షించినటువంటి రీతిలోనైనా ఈ పరిచర్య, ఈ మీటింగ్స్ జరగటానికి మీ కృప అనుగ్రహించారు. మా ప్రియులు మీ దాసులు కోషి మ్యాథ్యూస్ గారిని, అలాగే నేను ఆయన ఎబెనేజర్ పవిత్రన్ గారిని, ఐజక్ గారిని నాయన మీరు ఆయా ప్రాంతాల నుండి మా మధ్యకు క్షేమంగా తీసుకుని వచ్చారు అయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని నాయన బలంగా మీరు వాడుకొని బలపరుస్తున్నారు. మా ఆత్మీయమైనటువంటి జీవితాలకు కావలసినటువంటి మేలైనటువంటి వర్తమానాలను మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరి నాయన ఈ దినం ఈ యొక్క పరిచర్యలో మరొక ఇద్దరు మాట్లాడవలసి ఉన్నది. కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి సహాయం మీరు అనుగ్రహించి చేరువచ్చిన మాకును ఈ యొక్క శబ్దయంత్రం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉండి మీ మాటలను వింటున్నటువంటి వారికి మేలు కలిగించే మాటలు మీరు అనుగ్రహించి అనేకులను అందరినూ అంతటా మారు మనసు పొందినట్లు ప్రాణప్రియుడును కొరకై ప్రాణం యేసు ప్రభువు ఘన జీవం కలిగి పరిశుద్ధ అడిగి వేడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, మరొకసారి మీ కృపా సింహాసనం దగ్గరికి వస్తూ నాయన కనికరించండి. ప్రార్థించి నిరీక్షించిన రీతిలో పరలోక పనికై భక్తుకు పక్ష మనము ముందే ఈ సత్యాలను ఎరిగి జీవించి మీ నైనా మహిమార్థంగా జీవించే కృపను దయచేయండి. మీ దాసుని బలపరిచి చేరువచ్చిన మాతో సూటిగా మీరు మాట్లాడమని జీవము కలిగిన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.
3వ వచనం. ఒకానొకటి యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేసి ద్రాక్షారసము పానము చేయించున్నారు. ఒక దూత అతని వద్దకు వచ్చి 2వ అధ్యాయం 11వ వచనం. ప్రమాణీయుడైన యూపజు, యూహీయుడైన బిల్దదు, నియమాతీయుడైన జోఫరు యోగు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి వినిన అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకు తమ స్థలములను విడిచి వచ్చారు. మొదటి అధ్యాయం 12వ యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రమే ఏ హానియో చేయకూడదని అపవాదికి సెలవు వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరి. ప్రభు లేఖన భాగాలు మనందరి వినికిడి మన ఆత్మ క్షేమం కొరకు మన ఆత్మ ద్వారా జీవించి ఆయన మనతో మాట్లాడినట్లు ప్రార్థించడం. ఈ తండ్రి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం. మధ్యాహ్న కాలంలో మంచి సమయాన్ని ప్రార్థించవచ్చు. ఈ దాసుని బలపరచండి, మీ కొరకై ఉపయోగించండి, మీరు మాత్రమే మహిమ పొందుమని, స్థానిక సంఘాన్ని నిలిచి పని చేస్తున్న మీ దాసులను దీవించుమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. పిల్లరై మధ్యాహ్న కాలం యోబు గ్రంథంలో మరికొన్ని వచనాలు అక్కడక్కడ మనం చదువుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే యోబు గ్రంథం దాగి ఉన్న కొన్ని సత్యాలని లేకపోతే కొన్ని వాస్తవిక సంఘటనలను బయటికి తెస్తుంది. మధ్యాహ్నం మనం ఏం ఆలోచిస్తున్నామంటే శ్రమలు అన్నవి కొన్ని సత్యాల్ని బయటికి తెస్తాయి. శ్రమ కలుగక మునుపు, శ్రమ కలిగిన తర్వాత 2 ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ప్రతి వ్యక్తి జీవితంలో. సమస్యలోనికి వెళ్ళకముందు ఒకలా ఉంటాడు, సమస్యలో నుండి వచ్చిన తర్వాత ఒకలా ఉంటాడు. మీరు ఏ వ్యక్తి జీవితాన్ని అయినా చూసుకోండి, కొన్ని నూతనమైనటువంటి జ్ఞానం, కొంత నూతన జ్ఞానం కలుగుతుంది. శ్రమలను దాటి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి ఒక నూతన జ్ఞానం కలుగుతుంది. నేను క్లుప్తంగా చెప్తాను, సమయం అప్పుడే 2:45. నేను వీలైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఇంకా ఈరోజు ఎన్న 7, మొన్న పోయినసారి వచ్చినప్పుడు 9 రోజుకి. వీళ్ళు అంకుటూరులో మాట్లాడినప్పుడు 9 4 మధ్యాహ్నం, పొద్దున్న 4, మధ్యాహ్నం 3, రాత్రి 2, అంతే కదా. 4, 3, 7, 7, 2, 9. మా దగ్గర వినండి, మా దగ్గర ఉదయం 2, మధ్యాహ్నం 1, రాత్రి 1, మొత్తం ఎంత? 4. 3 రోజులకి ఎన్ని అవుతాయి? 3 రోజులు, 3వ రోజు మధ్యాహ్నం వరకే, మొత్తం ఎన్ని అవుతాయి? 4, 4, 8 ప్లస్ 1, 2, 10. 3 రోజులకు మేము. వీళ్ళు ఒక్క రోజుకు 9, 2 రోజులకు 18, నిన్న 7, నిన్నెన్ని? 3, 2, రాత్రికి 2. మీరు ఆలోచన చేయండి, వీళ్ళు ఈ టంగుటూరు బిట్రకుంటోళ్ళు సామాన్యులు కాదు. హ్యాపీ ఎట్లా? కనీసం లోపలికి వాష్రూమ్ పోయి మొహం కడుక్కొని వద్దాం అంటే అన్న 25కి రావాలన్నాను.
తిన్నా పోయి కూర్చున్నా వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా గ్యాప్ ఇవ్వకుండా కొడుతున్నారు వీళ్ళు. రైట్, మంచిదే, వీళ్ళే కదా, కాబట్టి నో ప్రాబ్లం. నేనేం దీన్ని విమర్శనాత్మకంగా చెప్పట్లేదు. పరిస్థితి వీళ్ళ 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 తీవ్రత చూడండి. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇంకో వర్తమానం ఉంటుంది, అది అయిన తర్వాత ఇంకో వర్తమానం ఉంటుంది, రాత్రి మళ్ళీ 2 వర్తమానాలు ఉన్నాయి. ఇక్కడ నుండి ఎన్ని ఉంటాయో తెలుసా? ఇంకా 4 ఉన్నాయి. వీళ్ళంతా ఇక్కడ కూర్చున్న వీళ్ళు వాళ్ళు అంతా కలిసి ప్రోగ్రామ్ డిజైనింగ్ మ్యాక్సిమం అంటే ఎంత పిండాలంత పిండేసుకుంటారు. ఆ పిండి పిప్పి చేసి తర్వాత పంపిస్తారు. రైట్, మంచిది. నేను అందుకనే త్వరగా చెప్తా, తర్వాత మళ్ళీ ఐజక్ అన్న మాట్లాడాలి, మళ్ళీ ట్రాన్స్లేట్ చేయాలి, మళ్ళీ రాత్రి ఒకటి మాట్లాడాలి, మళ్ళీ రాత్రి ఇంకొకటి ట్రాన్స్లేట్ చేయాలి. యూత్ మీటింగ్ కూడా. రైట్, ఓకే, అనుభవించండి మీరు. రైట్, మంచిది. యోగ గ్రంథంలో మనం అదే శ్రమలు బయలుపరిచే సత్యాలు. ఈ శ్రమలు అన్నవి కొన్ని వాస్తవాల్ని బయటికి తెస్తాయి. మీరు చూడండి, మొదటి విషయం, అమ్మ కింద పడ్డారమ్మా. రెండు చైర్స్ వేసుకోండి అమ్మ, అట్లాంటి వాళ్ళు ఎవరైనా 2 చైర్స్ వేసుకోండి. తర్వాత ఇది అన్ఈవెన్గా ఉంది ల్యాండ్, మీరు కింద ఉన్న ఫ్లోరింగ్ ఇదే అన్ఈవెన్గా ఉంది, అటు ఇటు ఎగుడిది కూడా ఉంది. కానీ మీరు చైర్ వేసుకునేటప్పుడు చూసుకొని కూర్చోండి. ఏం కాలేదు కదమ్మా, పెద్దామే. రైట్, శ్రమలు బయలుపరచినటువంటి సత్యాలు. శ్రమలు కొన్ని వాస్తవాల్ని బయటికి తెస్తాయి. నేను త్వరగా చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయం 13వ వచనం. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు అనే మాట ఉంటుంది. ఈ అలవాటు చాలా రోజులుగా ఉంది ఆ ఇంట్లో. ఏది? అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా కలిసి విందు చేసుకోవడం అన్నది యోబు గృహంలో ఒక సాధారణమైన అలవాటు. ఇప్పుడు వినండి, విందు దినాలు ఎలా ఉంటాయి అమ్మా? వినాలమ్మా, విందు దినాలు ఎలా ఉంటాయి? ఏడుపు ముఖాలతో ఏడ్చుకుంటా, అయ్యో అబ్బా అని ఏడ్చుకుంటా తింటారా? విందు దినాలు ఎలా ఉంటాయి? చాలా ఆనందంగా ఉంటాయి, చాలా సంతోషంగా ఉంటాయి. యోబు ఇంట నిత్యము ఆనందమే. పిల్లలు కలిసి ఆనందిస్తూ ఉండగా తండ్రికి ఇంకెంత ఆనందం ఉంటుంది? అసలు తల్లిదండ్రుల ఆనందం అంతా పిల్లల ఐక్యతలోనే ఉంటుంది. పిల్లలు కలిసి ఉన్నారంటే వృద్ధులైన తల్లిదండ్రులకి ఎంత సంతోషం. పిల్లల మధ్య కలహాలు ఏ తల్లిదండ్రికి ఇష్టం ఉండదు. పిల్లలు కలిసి ఉండడం ఈ తండ్రి ఎంత ఆనందించుంటాడు. అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా వారు కలిసి విందు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎంత ఆనందించుంటారు. వినండి, దినాలన్నీ హ్యాపీగా కొనసాగుతాయి, సంతోషంగా కొనసాగుతున్నాయి. చాలాసార్లు మన దినాలలో మనం అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని చూసి ముందున్న జీవిత కాలాన్ని జ్ఞాపకం చేసుకొని ముందున్న జీవిత దినాల్ని ముందే ఊహించేసుకొని అతిశయించేవారు చాలామంది ఉంటారు. కానీ ఒక దినం వల్ల ఆనందం ఆవిరైపోయింది, వాళ్ళు ఊహించాలి ఆ రోజు. సో శ్రమలు బయలుపరిచే మొదటి సత్యం ఏంటంటే, గుర్తుంచుకోండి, అన్ని దినాలు ఒకేలా ఉండవు. ఈరోజు నీ ఆనందం, ఈరోజు నీ సమృద్ధి భవిష్యత్ దినాల్లో లేకపోవచ్చు. మనలో కూర్చున్న ఎవరైనా, ఇక్కడ చేరి వచ్చిన వారు ఎవరైనా రేపటి దినాల్ని అంటే ప్రస్తుత దినాల్ని చూసి, అమ్మా వినాలమ్మా, అయ్యా వినాలి, ప్రస్తుత దినాల్ని చూసి రేపటిని గురించి అతిశయిస్తున్నారేమో. సామెతల గ్రంథం 27:1 ఏముంటుంది చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. 27వ అధ్యాయం 1వ వచనం. రేపటి దినమును గురించి అతిశయపడకము అనుంది. చాలాసార్లు రేపటి దినాన్ని గురించి అతిశయపడతాం. ముందుగానే జీవిత కాలానికి సరిపడ ప్రణాళికలు రచిస్తాం. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుమని చెప్పుకొందునని అనుకోనేను. కానీ వెంటనే స్వరమేమని వినబడింది? ఈ రాత్రే గుర్తుపెట్టుకోండి,
మనము రచించిన ప్రణాళికలన్నీ నెరవేరవు. నువ్వు ఏ జీవితాన్ని కలకంటావో, నీవు కలకనిన జీవితం మన జీవితాల్లో జరుగుతుందన్న గ్యారంటీ లేదు. ప్రస్తుత పరిస్థితిని చూసి, అమ్మా వినాలి, అయ్యా వినాలి, ప్రస్తుత పరిస్థితుల్ని చూసి, ప్రస్తుత సమృద్ధిని చూసి అతిశయిస్తున్న వారు ఎవరైనా ఉంటే గుర్తుంచుకోండి, యోబు గ్రంథం ఏం చెప్తుంది అంటే అన్ని దినాలు ఒకేలా ఉండవు. ఈరోజు నీకున్న ఆనందం రేపు ఉండదు. ఈ దినాన మన హృదయాల్లో ఉన్న సంతోషం రేపు ఉంటుందన్న గ్యారంటీ లేదు. మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు మనతోనే ఇలాగే ఉంటారన్న గ్యారంటీ లేదు. ఒక్క దినమే తన పిల్లలందరినీ కోల్పోయాడు ఆయన. ఒక దినమే తనకున్న ఆస్తినంతా కోల్పోయాడు ఆయన. ఒక్క రోజులోనే తనకున్న ఆరోగ్యాన్ని కోల్పోయాడు ఆయన. ప్రశాంతంగా కూర్చొని హార్ట్ అటాక్ అన్నాను అడ్మిషన్ అయి చనిపోయిన వాళ్ళేరా? హెల్తీగా ఉదయం ఇంట్లో ఉండి రాత్రికి వెళ్ళి స్టంట్ వేయించుకున్న వాళ్ళు లేరా? ఆరోగ్యంతో ఇంట్లో నుండి బయటికి వెళ్ళి యాక్సిడెంట్ అయి కాళ్ళు తీసేయించుకున్న వాళ్ళు లేరా? అందుకనే గుర్తుంచుకోండి, జీవిత దినాల్లో అన్ని దినాలు ఒకేలా ఉండవు. మనము కలలు కన్నా జీవితం ఇలాగే ఉంటుందని ఊహించడానికి వీల్లేదు. ఒక వచనం చూడండి, యాకోబు పత్రిక. అందుకనే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. యాకోబు వ్రాసిన పత్రికలో ఒక వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వరలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ఆ మాట గుర్తుంచుకోండి, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది అని అన్నాడు. జీవితాన్ని గురించి ఆలోచన చేసేటప్పుడు ఆయన చిత్తమైతే అనే పదం చాలా అవసరం. జీవిత దినాల్ని గురించి ముందే ఊహించుకొని కలలు కని బ్రతుకు ఇలా ఉంటుందని ముందుగానే ఊహించుకొని భవిష్యత్తును బట్టి అతిశయిస్తున్నారేమో. జాగ్రత్త, అన్ని దినాలు ఒకేలా ఉండవు. ఎలాంటి దినాలు ఎదుర్కొన్నాడో తెలుసా? 2-3 వచనాలు త్వరగా చూడండి. 29:4 యోబు గ్రంథంలో 29:4 తాను ఎదుర్కొన్న దినాల్ని గురించి యోబు ఏం చెప్పాడు? 29వ అధ్యాయం 4వ వచనం. చదవడానికి ఎవరు లేరు, నేనే చదువుకుంటాను. 29వ అధ్యాయం 4వ వచనం. బహుశా యూత్ మీటింగ్కి సిద్ధపడుతున్నట్టున్నారు యూత్. రైట్. 29:4 నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడలా అని అన్నాడు. చాలు. సో జీవిత దినాల్లో ఏ దినాలు ఉంటాయి? పరిపక్వ దినాలు ఉంటాయి. మెచ్యూరిటీ మాత్రమే కాదు, సమృద్ధి కలిగినటువంటి దినాలు ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం ఇదే యోబు ఏమన్నాడు? 30వ అధ్యాయం పక్క వచనమే, 30వ అధ్యాయం 16వ వచనం. నాలో కరిగిపోయి ఉన్నది ఆపద్దినములు అని అన్నాడు. పరిపక్వ దినాలు ఇప్పుడు ఎలా మారాయి? ఆపద్దినాలుగా మారాయి. ఇంకేమన్నాడు యోబు తన జీవిత దినాలని గురించి? 27వ వచనం, 27వ వచనం. మండుచున్నవి అపాయ దినములు నన్ను ఎదుర్కొనేను. అపాయ దినములు నన్ను ఎదుర్కొనేను. ఆనందకరమైన దినాలు, పరిపక్వ దినాలు ఎలా మారాయి? అపాయ దినాలుగా మారాయి. ఇప్పుడేమయ్యాయి? ఆపద్దినాలుగా మారాయి. గుర్తుంచుకోండి, జీవిత దినాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇవి తప్పనిసరిగా మారతాయి. దినాల్ని బట్టి ఎన్నడూ అతిశయించకండి. అందుకని యోబు ఒక మంచి సందేశాన్ని ఇస్తాడు చూడండి. 36వ అధ్యాయం. అప్పుడు జీవిత దినాలు నెమ్మదిగా సాగాలి అంటే 36వ అధ్యాయంలో ఒక సూత్రం చెప్తాడు. 10-11 వచనాలు. వారి చెవిని తెరువ చేయును, రండని ఆజ్ఞ ఇచ్చును. ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను
తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు అని అన్నాడు. ఎలీహు మాట్లాడుతూ చెప్పిన మాట ఇది. పాపము మిగిల్చేది ప్రతిదీ దుష్ఫలితమే. జీవిత దినాల్ని సుఖంగా వెళ్ళబుచ్చటానికి ఉన్న ఒకే ఒక సూత్రం ఏంటో తెలుసా? పాపాన్ని విడిచిరండి. ఉపదేశాన్ని ఆలకిస్తే వినండి, అపాయ దినాలను ఆపద్దినములను ఆయన ఆనందకరంగా మార్చగలడు. ఆశ లేకయే జరిగే నెలలను తన జీవితంలో చూశాడు యోబు. నెమ్మది లేకుండా ఏండ్లు గడిపాడు, నెలలు గడిపాడు. కానీ చివరికి ఏమనుభవించాడు? ఆనందాన్ని అనుభవించాడు. కారణం ఏంటి? ఆయన ఉపదేశాన్ని ఆలకిస్తే, పాపమును మనం విడిచి వస్తే, దేవుని మాటకు మనం విధేయత చూపగలిగితే ఆయన తప్పకుండా సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. గుర్తుంచుకోండి, యోబు గ్రంథం బయలుపరిచే మొదటి సత్యం ఏంటంటే, దినాలు అన్నీ ఒకేలా. ఈరోజు నీ ఆనందం ఆవిరైపోవచ్చు, జాగ్రత్త. అందుకనే ఆయన ఉపదేశాన్ని విందాం, ఆయన మాటకు చెవియొగ్గుదాం. అవి మనకు క్షేమాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, అవి మనకు తృప్తినిస్తాయి. ఇది మొదటిది. రెండవది త్వరగా చెప్తున్నాను. 2వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం బయలుపరిచే మరొక సత్యం చూడండి. ఈ శ్రమలు, యోబు జీవితంలోని శ్రమలు ఆయనకు నేర్పించిన కొన్ని సత్యాలు. 2వ అధ్యాయం 11వ వచనం. హేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గురించి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకు పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను చిరి. నెంబర్ 1. నెంబర్ 2, యోబు శ్రమలు అన్ని దినాలు ఒకేలా ఉండవు అనే సత్యాన్ని మాత్రమే తెలియచేయట్లేదు, మరొక విషయాన్ని కూడా తెలియచేస్తుంది. అదేంటో తెలుసా? మన స్నేహితుల వ్యక్తిత్వాలు కూడా బయటకు. అర్థమైందా? అసలు వాస్తవానికి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? చాలామంది ఉన్నారని ముందున్న అధ్యాయాల్లో అంటాడు. అనేకులు యోబుకు స్నేహితులు అని ఆదరించటానికి వచ్చిన వాళ్ళు ముగ్గురే. యోబుకు తటస్థించిన ఈ కీడంతా యోబు యొక్క ముగ్గురు స్నేహితులు విని ఆదరించటానికి వచ్చిన వారు ఈ ముగ్గురే. నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. కనీసం తమ స్నేహితుడు శ్రమలో ఉన్నాడని ఆదరించటానికైనా వారు రాగలిగారు. నీకు సమృద్ధి ఉన్నప్పుడు నీతో ఉండేవారు ఉన్నారే, వాళ్ళు కాదు ఒరిజినల్, వాళ్ళు కాదు వాస్తవమైనటువంటి వ్యక్తులు. నీ శ్రమ దినాన నీతో నిలబడతారే, నీ కష్టం ఉన్నప్పుడు, నీ బాధ ఉన్నప్పుడు, నీ నెమ్మది లేని దినాలు, నీ అనారోగ్యంతో కూడిన దినాలు. ఇంకా చెప్పమంటారా? హాస్పిటల్లో మన పడక దగ్గర చూడండి, వచ్చి చూసేవారు కాదు. హాస్పిటల్లో పడక దగ్గరకు వచ్చి సారికి మనల్ని దర్శించి ఆదరించి ధైర్యం చెప్తారు చూడండి. మనకున్నవన్నీ కోల్పోయినప్పుడు, మన సంపదంతా నష్టపోయినప్పుడు మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడతారు చూడండి, వాళ్ళే. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. యోబు యొక్క ఈ ముగ్గురు స్నేహితులు, వినాలి, యోబు యొక్క ఈ ముగ్గురు స్నేహితులు యోబు దగ్గర ఏముందని వచ్చారు? చెప్పండి, ఏముంది యోబు దగ్గర? ఏమీ లేదు, నథింగ్. ఏమేమీ లేదు. ఆస్తి లేదు, డబ్బు లేదు, పిల్లలు లేరు, ఉన్నదంతా కోల్పోయాడు. పోనీ ఆరోగ్యమైన బాగుందంట, ఆరోగ్యం కూడా బాగలేదు. ఊపిరి నా భార్యకు అసహ్యం అంటాడు యోబు. అవి పగిలి మానుతున్నాయి, మళ్ళీ పగులుతున్నాయి, మళ్ళీ పగులుతున్నాయి. శవం కారతా ఉంది. చాలా భయంకరమైనటువంటి శారీరక అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. 7 దినములు యోబు స్నేహితులు వచ్చి యోబుతో పాటు ఊరక మౌనంగా కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడలా, జస్ట్ యోబుతో ఉన్నాము అని మాత్రమే వారు తెలియచేశారు. మేము నీతో ఉన్నాము యోబు, అంతే. 7 దినాలు ఒక్క మాట మాట్లాడలా. వాళ్ళు అట్లాగే ఉండింటే బాగుండేది. వాక్యం తెలుస్తుంటే మీకు ఈ పాటికి నవ్వుతుండే వాళ్ళు అలాగే ఉండింటే బాగుండేది.
ఎందుకని? ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెట్టారో యోబుకు ఆదరణ కలిగిందా, బాధ కలిగిందా? కొంతమంది నోరులు మూసుకుంటేనే బాగుంటుంది, వాళ్ళు నోరు తెరిస్తే ప్రమాదం. వాళ్ళు నోరు మూసుకుంటేనే చాలా అందంగా ఉంటారు, మంచి వాళ్ళుగా కనబడతారు. కొందరు నోరు తెరిస్తే మనకు భయమేస్తుంది. వారి జీవితాలు, వారి ప్రవర్తన, ఎవ్రీథింగ్. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు కనీసం తమ స్నేహితుని కష్టకాలములో అతనితో పాటు ఉండాలన్న కనీసం ఆలోచనైనా వచ్చింది. నీ కష్ట దినాన, నీ శ్రమ దినాన, నీ బాధ దినాన మన స్నేహితులు ఎవరో బయటకు వస్తుంది. శ్రమలు బయలుపరిచే మరొక సత్యం ఏంటో తెలుసా? మన వాళ్ళెవరో మనకు అర్థమవుతుంది, మనతో ఉండే వాళ్ళెవరో మనకు అర్థమవుతుంది, మనల్ని ప్రేమించే వాళ్ళెవరో మనకు అర్థమవుతుంది. మన సమృద్ధిలో ఉన్నవారు కాదు. మీరు చూడండి, కావలిస్తే యోబు గ్రంథం చివరిలో ఏమనుంటో చూడండి ఒకసారి. యోబు గ్రంథం 11వ వచనం, 42వ అధ్యాయం 11వ వచనం, 42:11. ఎప్పుడు అంత వచ్చిన తర్వాత సహోదరులందరూ, అక్కా చెల్లెండ్రందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి ఇంట అన్నపానములు పుచ్చుకొని ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచో ఎప్పుడో దార్చింది. ఎప్పుడు చెప్పండి లోదార్చింది? తుతుకూడికలో, శ్రమ కూడికలో రాలే వీళ్ళు, తుతుకూడికి వచ్చినారు. బాగయ్యి ఆరోగ్యం వచ్చి, పిల్లలు వచ్చి, మళ్ళీ అన్ని రెస్టరేషన్ జరిగిన తర్వాత వీళ్ళందరూ వచ్చి కడుపు నిండా తిని తలేసి బాధములు పొందితివి అని అతని ఓదార్చారట. శ్రమంతా తీరిన తర్వాత నీ ఓదార్పు ఎవరికి కావాలి? గోమాట చెప్పమంటారా? మన వారి బాధ దగ్గర మీరు ఎంత మంచి స్నేహితులో మీరు అర్థమవుతుంది. అర్థమైందా? మన స్థానిక సంఘంలో ఒక కుటుంబమో, ఒక సహోదరుడో, ఒక సహోదరో ఏదైనా కుదరజాలని ఒక రోగము ద్వారా కానీ, ఒక గొప్ప సమస్యలో కానీ, తీవ్రమైన ఇబ్బందిలో కానీ ఉంటే ఒకప్పుడు బాగా రాసుకొని పూసుకొని తిరిగిన వాళ్ళమే మనం. కానీ నీవెంత మంచి స్నేహితుడో అర్థమయ్యేది కూడా శ్రమలే. హౌ బ్యాడ్ యు ఆర్, నువ్వు ఎంత చెడ్డవాడవో వాళ్ళ శ్రమలు చెప్తాయి. నీ ఒరిజినల్ నేచర్ అక్కడ బయటపడుతుంది. వారి శ్రమ దినాలు నీ వాస్తవ స్థితిని బయటికి తెస్తాయి, నా వాస్తవ స్థితిని కూడా బయటికి తెస్తాయి. ఈరోజు నేను కలిసి తిరుగుతున్న కొంతమంది ఎవరైనా ఉంటారే, వాళ్ళు బాధపడుతున్నప్పుడు నేను వారితో ఉన్నానా లేదా నా ఒరిజినల్ నేచర్ బయటకు వచ్చేది కూడా వాళ్ళ శ్రమలే. మన శ్రమలలో మనవారెవరో వారి ఒరిజినల్ నేచర్ బయటకు వస్తుంది. కాబట్టి ఇది రెండవది. ఒకటి, శ్రమలు అన్ని దినాలు ఒకేలా ఉండవు అనే సత్యాన్ని బయటికి తెస్తుంది. రెండవది, శ్రమలు మన స్నేహితులు ఎవరో, అసలైన స్నేహితులు ఎవరో, నమ్మకమైన సహోదరులు ఎవరో బయటకు వస్తుంది. అందుకనే సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటాడు కదా, మనకు బాగా తెలిసిన వచనం 17:17 సామెతల గ్రంథం 17:17 చూడండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, ఆ దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. మరొక తర్జుమాలో ఏమనంట తెలుసా? దుర్దశలో ఆదుకొనుటకే సహోదరుడు పుట్టును అని ఉంటుంది మూల భాషలో. అర్థమైందా? దుర్దశలో ఆదుకొనుటకే సహోదరుడు పుట్టును. ఆదుకొనుటకే పుడతాడట అతను. నిజమైన స్నేహితులు వీరు. మన దుర్దశలో మనతో నిలబడ్డవారు, మన శ్రమకాలాన మనతో నిలబడ్డవారు, మన బాధలో మనతో నిలబడ్డవాళ్ళు. పాపంలో కాదు సుమా, పాపంలో కాదు. పాపం చేస్తుంటే పక్కన నిలబడి పర్లేదు నేను ఉన్నాను లేరా ధైర్యంగా ఉండు కానీ చెయ్యి అనేవాళ్ళు కాదు. అర్థమైందా? కొంతమంది ఏం కోరుకుంటారంటే పాపం చేసి రోత బతుకు బతికి
వాళ్ళు చిక్కుబడి బయటపడ్డ తర్వాత వాళ్ళ పక్కన వచ్చి వాళ్ళని సమర్థించాలని కోరుకుంటారు. పాపాన్ని సమ్మతించమని చెప్పలేదు, శ్రమలో మన వారితో ఉండమని మాత్రమే లేఖనం చెప్తుంది. ఇది రెండవది. శ్రమలు మన స్నేహితులు ఎవరో బయటకు తెస్తాయి. మూడవది, యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశం ఉన్నది, అతనికి ఏమాత్రమును ఏ హానియు చేయకూడదని. బయలు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? 14వ వచనం. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా చెబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పని వారిని హతము చేశారు. ఎవరు చేసింది ఈ పని? బయలు వెళ్ళాడు. మర్మం అడిగానా నేనేమైనా? ఈ పని చేసింది ఎవరు? అపవాది. హతము చేసిరి. తర్వాత ఏం జరిగింది? 16వ వచనం. అతను ఇంకడకు మాట్లాడుచుండగా రగుల పెట్టి కాల్చివేసెను. చంపిరి, కాల్చివేసిరి. 17వ వచనం. ఖడ్గము చేత పనివారిని చంపిరి. 18వ వచనం. లేకపోతే 19. గొప్ప సుడిగాలి అరణ్య మార్గమునుగా వచ్చి చనిపోయిరి, వారు చనిపోయిరి. ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు వీటి వెనుక ఉన్నది ఎవరు? అపవాది. యోబు గ్రంథం బయలుపరిచే మరో సత్యం ఏంటో తెలుసా? అపవాది ఎంత ప్రమాదకరమైన వాడో బయలుపరుస్తుంది. యోబు గ్రంథం అపవాది ఎంత ప్రమాదకరమైన వాడో బయలుపరుస్తుంది. అన్ని దినాలు ఒకేలా ఉండవని బయలుపరుస్తుంది యోబు గ్రంథం. రెండవది, మన స్నేహితులు ఎవరో బయలుపరుస్తుంది యోబు గ్రంథం. మూడవది, అపవాది ఎంత ప్రమాదకారో, ఎంత డేంజరస్ అన్నది యోబు గ్రంథం మనకు తెలియచేస్తుంది. చంపిరి, కాల్చివేసెను, మొత్తెను. ఈ మాటలు కనబడతాయి. వినండి, అపవాదికి అవకాశం ఇస్తే సమూలంగా నాశనం చేస్తాడు. కొంచెము దేవుడు అవకాశం ఇస్తే యోబును మొత్తెను. చూడండి 2:7, యోబు గ్రంథం 2:7 మరొక వచనం. నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను, చంపెను, కాల్చివేసెను, కొనిపోయెను. ఇవన్నీ వాడి పదాలే. అపవాది చాలా ప్రమాదకరమైన వాడు. వాడి పేర్లు నేను చెప్తాను, చాలా ఉన్నాయి ఇక్కడ. అబద్దోను అన్నారు హెబ్రీలో, అపోల్లోను అన్నారు గ్రీక్లో. నాశనం చేయవాడు అని అర్థం. బయల్జెబూబు అంటే ఈగల అధిపతి అని అర్థం. మత్తయి 12:24 ఉంటుంది. 12:9 ప్రకటన గ్రంథంలో మోసపుచ్చువాడని ఉంటుంది. యోహాను 8:44 అబద్ధానికి జనకుడు అని ఉంటుంది. యోహాను 1వ పత్రిక 3:8 దూషించువాడు, కొండెములు చెప్పువాడు అని ఉంటుంది. మత్తయి 13:39 శత్రువు అని ఉంటుంది. యోహాను 17:15 దుష్టుడు అని ఉంటుంది. కొరింథీ 2వ పత్రిక 4:4 యుగ సంబంధమైన దేవత అని ఉంటుంది. ఎఫెసీ 2వ అధ్యాయం 1-2 వచనాల్లో వాయుమండల సంబంధమైన అధిపతి అని ఉంటుంది. ఇది వాడి నేరాల చిట్టా, అపవాది యొక్క నేరాల చిట్టా ఇది. వాడు ఎంత నాశనం చేయగలడు అంత నాశనం చేయగలడు. మన జీవితాల్ని ఎంత పాడు చేయగలడు అంత పాడు చేయగలడు. మన విశ్వాసానికి ఎంత ప్రమాదాన్ని కలిగించగలడో అంత ప్రమాదాన్ని కలిగించగలడు అపవాది. యోబు శ్రమలు బయలుపరిచే మరొక సత్యం ఏంటంటే అపవాది ఎంత ప్రమాదకరమైన వాడో బయలుపరిచింది. చివరిది చూడండి, కానీ ఇక్కడ ఒక మాట ఉంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సాతాను రగిలించిన అగ్ని యోబు విశ్వాసాన్ని శుద్ధి చేసిందే కానీ యోబు విశ్వాసాన్ని పాడు మాత్రం చేయలేదు.
ఈ శ్రమలనే అగ్ని యోబు విశ్వాసాన్ని పాడు చేయలా, బదులుగా యోబు విశ్వాసాన్ని శుద్ధి చేసింది. 23:10 అదే అన్నాడు కదా, శోధించబడిన తరువాత నేను స్వర్ణము వలె కనబడతాను అని. ఇతను కలుగు చేసిన శ్రమలు దేవునిని దూరంగా తీసుకెళ్తాయనుకున్నాడు, కానీ వాస్తవానికి ఇతను దేవుని కౌగిలిలోనికి వెళ్ళి వాలిపోయాడు. ఇంకా చెప్పాలంటే ప్రభువుకు మరింత దగ్గరయ్యాడు. ఇది అపవాది ఎంత ప్రమాదకారో బయలుమవుతుంది. చివరిది ఆ మాట చదివి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. చుట్టూ కంచె వేసితివి కదా, చుట్టూ కంచె వేసితివి కదా. 4వది, ప్రభు ఎంత శ్రద్ధ గలవాడో, ప్రేమ గలవాడో యోబు గ్రంథం తెలియదు. ఏమీ తెలియకుండా, నాకేమీ అర్థం కాకుండా దేవుడు మన చుట్టూ కంచె వేశాడు. ఇది అలంకారప్రాయంగా వాడబడినప్పటికీ ఆయన నిజంగా కంచె వేశాడు. ఆయన మన చుట్టూ తన కంచెను వేశాడు. వినండి, ఈ కంచె 2 రకాలుగా ఉపయోగపడుతుంది. మనలను బయటికి వెళ్లకుండా ఆదుకుంటాడు ఆయన, ప్రమాదకరమైన వాటికి. ప్రమాదము కలిగించేవేవి లోపలికి రాకుండా కూడా ఆయన ఆదుకోగలడు. 2 రకాలుగా ఉపయోగపడుతుంది. శత్రువును లోపలికి రానియలేదు, యోబును దాటి కూడా వెళ్ళనీయలేదు. మన చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఒకవేళ ఆ కంచెను దాటి అపవాది రావాలన్నా, కీడు రావాలి అన్నా దేవుడు తొలగిస్తేనే, దేవుని అనుమతి లేకుండా, దేవుని నాలెడ్జ్ లేకుండా, దేవునికి తెలియకుండా ఏ కీడు కంచెను దాటి, అది యోబు గ్రంథం, యోబు శ్రమలు మనకు బయలుపరిచే మరొక పాఠం. ఇవన్నీ యోబు శ్రమలు బయలుపరిచిన సత్యాలు. ఆయన చాలా కేర్ అండ్ కన్సర్న్ కలిగిన వాడు. ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు, ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడని యోబు గ్రంథం తెలియజేస్తుంది. నేను ముగిస్తున్నాను. యోబు శ్రమలు 4 విషయాలు బయటికి తీసుకొచ్చాయి. ఒకటి, మీరే చెప్పేయండి. అన్ని దినాలు ఒకలా ఉండవు అన్న సత్యం బయటపరుస్తుంది. ఈరోజు ఉన్న సమృద్ధి రేపు ఉండదు, గుర్తుంచుకోండి. ఈరోజున్న సుఖం రేపటికి, ఈరోజు ఆరోగ్యం రేపటికి ఉండదు. 2, త్వరగా మన స్నేహితులు ఎవరో బయటకు వస్తారు. ఇక్కడే బయటపడేది. నీకు ఫుల్గా ఉన్నప్పుడు కాదు, వాళ్ళు కాదు, దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. నీ కష్ట దినాన, నీ దుఃఖ దినాన నీతో ఉన్నది ఎవరో, వారిని బయటికి తెచ్చేది శ్రమలు మాత్రమే. 3, శత్రువు ఎంత ప్రమాదకారో ఈ శ్రమలు బయటికి తెచ్చాయి. 4వది, దేవుడు ఎంత శ్రద్ధ కలిగిన వాడో ఈ శ్రమలు బయటికి. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకొని హెచ్చరించబడి ఆదరించబడి. థ్యాంక్ యూ. క్రీస్తునందు యోబు గ్రంథంలో నుంచి నిజమైనటువంటి స్నేహితుని యొక్క స్వరూపం, మరి ఈ దినాలు ఒకలాగే ఉండవు. అందుకే ఒక్కరోజే సూర్యుడి కానప్పుడు, ఒకరోజే చంద్రుడిది కానప్పుడు అన్ని రోజులు మంది కాదు. కాబట్టి ఒకరోజు ఒక వ్యక్తిది కాదు, అన్నీ బాగుండవు. ఇప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. నిజమైనటువంటి స్నేహితుడు ఎవరో చక్కగా గుర్తు చేసినటువంటి సోదరులకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరి 2వ మెసేజీ పనిగిరిలో ఉండి దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవసేవకులు ముందుగా ఒక చిన్న పాట వచనం పాడిన తర్వాత ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని, యేసయ్య అని పని చేయటం, ఒక పల్లవి ఒక వచనం. ఒక పల్లవి ఒక వచనం.
యేసయ్యని పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయ్యా. యేసయ్యని పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయ్యా. నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే పరిగెత్తాలని, నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే పరిగెత్తాలని. యేసయ్యని పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయ్యా. యేసయ్యని పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయ్యా. సాతానుడు ఎదురొచ్చిన సర్వలోకమంతా ఏకమైన, సాతానుడు ఎదురొచ్చిన సర్వలోకమంతా ఏకమైన, సజీవుడా నీ సన్నిధి చాలయ్యా. కరుణామయుడా నీ కృప చాలయ్యా. సజీవుడా నీ సన్నిధి చాలయ్యా. కరుణామయుడా నీ కృప చాలయ్యా. యేసయ్యని పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయ్యా. యేసయ్యని పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయ్యా. ఆపదలు ఎన్ని వచ్చినా ఆదరణ లెక్క కుమిలిపోయినా, ఆపదలు ఎన్ని వచ్చినా ఆదరణ లెక్క కుమిలిపోయినా, అయినా వారు వెళ్ళి వేసినా అన్నదాగా మిగిలిపోయినా, అయినా వారు వెళ్ళి వేసినా అన్నదాగా మిగిలిపోయినా, అంతము వరకు నీతో సాగేదా. అభిషేక కిరీటము నేను పొందేదా. అంతము వరకు నీతో సాగేదా. అభిషేక కిరీటము నేను పొందేదా. యేసయ్య నీ పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయ్యా. యేసయ్య నీ పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయ్యా. నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే పరిగెత్తాలని, నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే పరిగెత్తాలని. యేసయ్య నీ పని చేయుట
మరి లంచ్ తర్వాత 2 మెసేజీలు. మెసేజీ పవిత్రులు గారు చెప్పడం జరిగింది. 2 మెసేజ్గా సేవకులు కన్నికల్లో ఉండి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు ఐజక్ అన్న గారు మన మధ్య ఉన్నారు. వారి వాక్యాన్ని అందించడానికి తర్వాత మరలా యూత్ మీటింగ్ ఉంది 4:30కి. కాబట్టి మనందరం కూడా వాక్యాన్ని విని ఆత్మీయమైనటువంటి వాళ్ళు చాలా ఇప్పటి వరకు మనం నిన్న 7, ఈరోజు ఇప్పటి వరకు 3:10, ఇప్పుడు చెప్పబోయేది ఒకటి 11, మరలా యవనస్తులు 12, రాత్రికి 2, 4 మెసేజీలు మనం 2 రోజులు వింటున్నాం. కనుక మనం ఏమి విన్నామో, ఏమి నేర్చుకున్నామో, ఏమి అమలుపరుచుకున్నామో, ఆత్మీయంగా మనం దేవునిలో ఉండాలనేది కూడా మనం నేర్చుకొని ప్రభువుని కలిగి జీవించాలని మనం చేసుకుంటూ, చివరిగా మన మధ్యలో ఉన్నటువంటి మరి జమలపాలెన ఉండి దేవుని పరిచయం చేస్తున్నటువంటి మోజస్ అన్న వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అభిషేకుల వర్తమానం అందిస్తారు. చక్కగా విని ఆత్మీయ మేలు పొందాలని ప్రభువు నేను మనం చేస్తున్నాను. చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కల్వరి క్రిస్టియన్ అసెంబ్లీలో నిన్న ఈరోజు ఈ ప్రత్యేకమైన సువార్త ఉద్యమ సభలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ పక్షంగా మీ దాసులు శ్రేష్టమైన సందేశాలు మీ ఆత్మ ద్వారా అందిస్తూ ఉన్నారు. చెప్పబడిన మాటలు మీ బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. మా ప్రభువునైనా చేరువచ్చిన విశ్వాసులను, నూతనంగా వచ్చినటువంటి వారిని కూడా బహుగా దీవించి బలపరచండి. ఈ కూడికలో మీ పక్షం నిలబడి వాక్యం అందించే మీ దాసులు ఐజక్ గారిని మీరు బహుగా దీవి బలపరచండి. తదుపరి యూత్ మీటింగ్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, సహాయపడండి. మా తండ్రి ప్రభు, మరి నిన్న ఇప్పటి వరకు దాదాపు 10 ప్రసంగాలు చెప్పబడిన ఆశ్చర్యకరం. మా ప్రభువా, విని దాన్ని అనుసరించే బిడ్డలుగా చేయండి. చెప్పబడిన సందేశాలు వాళ్ళ హృదయాల్లో ముద్రించబడినట్లుగా చేయండి. అందరితో మాట్లాడండి. మా ప్రభువా, మీ ఆత్మకార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని, ఇక్కడున్న స్థానిక సంఘాన్ని, పెద్దలను బహుగా బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థించినటువంటి మోజసానికి హృదయపూర్వక వందనాలు. మన మధ్యన మరి అజయ్ కన్న ఉన్నారు. ఆత్మీయమైనటువంటి వర్తమానం అందించవలసి ప్రేమతోటి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండము 17వ నుండి 19వ 16 నుండి చదువు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరు పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను.
మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. మొదట ఆ ఊరి పేరు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నా. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్న కనుడువైన దేవా, ఘనత మహిమ ప్రభావములకు యోగ్యుడవు, మీదట సాగిలపడి మీకు నమస్కరిస్తున్నాం. జీవము గల మీ లేఖనాలను బట్టి బహుగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ దాసుని ద్వారా మీరు అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మరికొంత సమయం జీవము గల మీ మాటల కొరకే మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. మమ్మందరినీ ఈ ప్రదేశాన్ని మీ స్వాధీనంలోనికి తీసుకొనండి. జీవము గల మీ మాటలు వినుటకు, గ్రహించుటకు, అన్వయించుటకు కావలసిన కృపను దయచేయండి ప్రభు. బలహీనుడను, వ్యర్థమైన మాట ఏది నా నోట రాకుండా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టండి. మీ ఆత్మ నింపుదల చేత కావలసిన వర్తమానాన్ని మాకందరికీ అనుగ్రహించమని, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అని ఆశతో మీ వైపు చూస్తాం. మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మహోన్నతుడైన జీవమగల దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. ఇంతవరకు విన్న దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని చేసి మరికొంత సమయం దేవుని వాక్యాన్ని వినడానికి హృదయాలను సిద్ధపరుచుకోవాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ సమయమందు కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తితో ఇంకనూ ఈ ప్రదేశంలో ప్రభు మనతో మాట్లాడే వాక్యం ఏదైతే ఉందో దానిని వినడానికి కేవలము భాషలో మాత్రమే కాకుండా మన మనస్సులను కూడా మన స్వాధీనానికి తీసుకొని దేవుని వాక్యం నిన్నటి దినాన ఒక 2 తలంపులు మన మధ్య ఉంటాయి. ఒకటి, దైవ సన్నిధి భయము మనం కలిగి, రెండవదిగా మనం చూసాము దేవుడు యాకోబునకు వాగ్దానము. 3 సంగతులు మనం అక్కడ పరిశీలన చేయాలి. అది వాస్తవానికి యొక్క గుణలక్షణాల ధ్యానం మనం చేయబోవటం లేదు. వాస్తవానికి మన అంశము బేతేలు. బేతేలు అంటే దేవుని మందిరము అని మనం అదే కదా తిమోతికి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘంలో. మరొక మాట, దేవుని మందిరము అనగా జీవము గల దేవుని, జీవము గల దేవుని సంఘములో దైవ సన్నిధిని గురించిన గ్రహింపు యాకోబునకు కలిగి. ప్రస్తుత దినాల్లో ఆయా స్థానిక సంఘాల్లో సౌకర్యాలు, అవకాశాలు, అన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కానీ దేవుని భయం కొరవడుతుంది అనే సంగతి మనకు అర్థమవుతుంది. దేవుని భయం ఉంటే దాదాపుగా ప్రతి ప్రసంగం కూడా ఒకదానికి ఒకటి అనుసంధానంగా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ముగ్గురి వర్తమానాలలో కూడా దేవుని భయం మనను పాపమునకు దూరముగా ఉంచుతుంది. దేవుని భయం దేవుని వాక్యమునకు మనం లోబడినట్లుగా చేస్తుంది. దేవుని భయం కలిగి ఉండాలి. కారణం తీర్పు ఉంది.
దేవునికి భయపడాలి, కారణం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. కనుక జీవముగల దేవుని సన్నిధిలో అనగా సంఘములో మనం ఎలాగూ ప్రవర్తించాలి అంటే దేవుని వాక్యం చెప్పే విషయం. దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అనగా జనులు భయము కలిగి ప్రవర్తించాలి. ఆ తదుపరి బేతేలులో ఉన్న అనుభవాలు. యాకోబు ఏకాకిగా వచ్చాడు, అక్కడ ఒంటరిగా వచ్చాడు. ఎవరి సహాయం లేదు, ఎవరి సహవాసము లేదు, ఎవరి యొక్క తోడ్పాటు లేదు, ఎవరి యొక్క ప్రోత్సాహము లేదు. ఒంటరిగా ఉన్నాడు, ఏకాకిగా వచ్చాడు. ఒంటరిగా ఉన్న ఆ వ్యక్తికి దేవుని యొక్క దర్శనము కలిగింది. దేవుని దర్శనంలో మధ్యవర్తి అయిన క్రీస్తు కనిపించాడు. ఆశీర్వాదమయ్యున్న క్రీస్తు కనిపించాడు. వాగ్దానమయ్యున్న క్రీస్తు కనిపించాడు. ఈ విషయాలు మూడుకు మనకు అర్థం కావాలి. సంఘములో అనగా దేవుని మందిరంలో, జీవముగల దేవుని సంఘంలో ప్రభుని యేసుక్రీస్తు వారు, మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. యాకోబు యొక్క దర్శనంలో నిచ్చెన కనిపించింది. ఆ నిచ్చెన భూమిని ఆకాశాన్ని కలుపుతుంది. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మానవుణ్ణి దేవుణ్ణి కలిపిన నిచ్చెన. అక్కడ ఎవరున్నాడు? మానవుడు యాకోబు ఉన్నాడు. ఆ నిచ్చెనపు పైకొన నుండి జీవముగల దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఆ బేతేలు అనే స్థలానికి పూర్వం మరి ఒక పేరుంది. ఏంటో తెలిసిన? లూజు అనే పేరుంది. లూజు అను పేరునకే ఇక్కడ యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు. లూజు అనే పేరు నాకు అర్థం ఏంటో తెలుసా? లూజు అంటే అర్థం ఏమిటంటే ఎడబాటు అని అర్థం. ఇప్పుడు ఎడబాటులో నుండి అనగా మానవుని పాపము దేవునికి దూరం చేసింది. దేవునికి మానవునికి ఎడబాటుకు గల కారణం ఏంటంటే పాపం. అది లూజు అనుభవం. ఈ లూజు అనుభవంలో, ఎడబాటు కలిగిన ఆ అనుభవంలో ఒక గాఢాంధకారమై నిరీక్షణ లేని స్థితిలో ఒక దివ్యమైన దర్శనం యాకోబునకు కలిగింది. మనం కూడా దేవుని వాక్యం నాకు తెలియచేస్తుంది, పరజనులము, పరదేశములను వాగ్దాన నిబంధనలు లేనివారము. అటువంటి మనకు మహోన్నతుడైన జీవమగల దేవుని దర్శనం ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది. ఆ నిచ్చెన యాకోబు, యోహాను 1:51 మనం చూస్తాం. మనుష్య కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సంఘములో దేవునికి మనకు మధ్యవర్తి ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సంఘములు ఈ మధ్యవర్తి ఉన్నాడు, ఎన్నడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవదిగా మనం గమనిస్తే యాకోబును ఆశీర్వదించను అనే మాట మనం చూస్తాం. ఈ ఆశీర్వాదము భౌతికమైన అక్కరలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ ఆశీర్వాదము పరసంబంధమైన ఆశీర్వాదము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఈ ఆశీర్వాదము ఏ భేదము, ఏ వివక్ష, ఏ తారతమ్యము లేకుండా ప్రజలందరికీ సంక్రమించింది. నీ మూలముగాను, నీ సంతానము మూలముగాను భూమి మీదనున్న సమస్త వంశముల ఆశీర్వదింపబడును. అందరి ఆశీర్వాదం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ ఆశీర్వాదం మారు మనసుతో ప్రారంభమవుతుంది. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదట ఆయనను మీ యొద్దకు పంపాను. మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన పరలోక విషయములలో ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనపైన కృమ్మరించును. ఆయనే మన ఆశీర్వాదం, ప్రభుని యేసుక్రీస్తు వారు. నేను ఒక్క మాట మీదట ఉంచాలనుకుంటున్నాను అర్థం కావటానికి. ఆశీర్వాదాలన్నింటినీ కలిపి ఒక్క మాటలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.
ఈ ఆశీర్వాదము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగో నన్ను చెప్పనివ్వండి. ఇక్కడ ఆశీర్వాదము ఒక వ్యక్తి. నేను మీదట ఉంచాలనుకున్న విషయం ఏంటి తెలిసిన, ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తు వారిని తన జీవితంలో కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడిన వారు. అక్కరలు అంటారా, లోకంలో మనకంటే ఇంకా ఎక్కువ అనుకూలతలు సౌకర్యాలు ఉన్నవారు ఉన్నారు, కానీ ఆశీర్వాదం కాదు. అక్కరలకు ఆశీర్వాదాలకు మధ్యలో వ్యత్యాసం మనకు అర్థం కావాలి. అక్కరలు ఎవరికైనా తీరుస్తాడు దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయనకు మనవి చేసుకుంటే ఆయన జాలి కలిగి ఎవరినైనా కాపాడుతాడు. 10 మంది కుష్ఠరోగులు వస్తే 10 మంది స్వస్థత పొందితే ఒక్కడే వస్తాడని తెలుసుగా, కానీ 10 మందిని స్వస్థపరిచాడో అది ఆయన జాలి కనికరం అంతే. కనుక అక్కరలు కాదు, ఇక్కడ ఆశీర్వాదం. ఇక్కడ ఆశీర్వాదం ఒక వ్యక్తి, ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తును కలిగి ఉన్నవారు ఏం కలిగి ఉన్నారు? ఆశీర్వాదాన్ని కలిగి. ఆశీర్వాదాలన్నింటినీ క్రోడీకరించి ఒక మూసలోనికి తీసుకొని వచ్చి మన జీవితంలోనికి అన్వయించుకోవాలంటే ఆయన ఒక వ్యక్తి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అన్న కొంచెం అకోల్ ఇటు తిప్పుతారా? తిరుగుతుంది కానీ ఎవరికి ఉపయోగంగా లేదు అది. మూడవదిగా అక్కడ వాగ్దానం ఉంది. దేవుని వాక్యము ఇలాగ తెలియచేస్తుంది, వాగ్దానములు ఎన్ని అయినను అవి అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేయబడ్డాం నిన్న ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో. అది మొదటి వాగ్దానం. ఆ వాగ్దానం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్రీస్తును కలిగి ఉన్నవారు వాగ్దానము కలిగిన వారు. ఎందుకంటే ఆయనలో వాగ్దానములు అన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఎస్, అవును అన్నట్టుగా ఉన్నాయి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారే మన వాగ్దానం. కనుక ఒక స్థానిక సంఘములో సంపూర్ణ ఆధిపత్యము, అధికారము, శిరసత్వము ఒకవైపు, ఆశీర్వాదాలు, అనుగ్రహాలు, ఆనందము అంతా కూడా ఎవరిలో ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. క్రీస్తు లేని సంఘాలు అవి నిజంగా సంఘాలుగా లెక్కించబడటం అనేది పొరపాటు. కారణం ఏంటి తెలిసిన? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. వినండి, శిరస్సు లేని శరీరాన్ని మనం ఊహించగలమా? శిరస్సు లేని శరీరాన్ని మనం ఎలాగైతే ఊహించలేమో అలాగే క్రీస్తు లేని సంఘాన్ని కూడా మనము ఊహించలేము. సంఘంలో సంపూర్ణంగా సింహాసనాసీనుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ గ్రహింపు, ఈ స్పర్శ, ఇంకా ఏమంటారంటే ఈ మనస్సాక్షి ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఈ స్పర్శ, ఈ తాకిడి, క్రీస్తుని గురించిన అవగాహన సంఘాల్లో ఎంత అవసరమై ఉన్నది. కనుక ఇప్పుడు గమనించండి, బేతేలులో సంపూర్ణ అధికారం కలిగిన వారు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇంకో మాట నేను చెప్తాను వినండి, సంఘములో ఉండే ప్రతి ఒక్కరికి కూడా కృపావరాలు ఇవ్వబడ్డాయి. తర్వాత 1-2 మాట తర్వాత చూస్తాం. కృపావరాలు కలిగిన మనం అందరము ఒక స్థానిక సంఘములో పనివారమే కానీ యజమానులము కాదు. గుర్తుపెట్టుకోండి, పనివారమే కానీ అధికారము ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. శిరస్సును అనుసరించి శరీర అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నట్లుగా సంఘములో క్రీస్తును అనుసరించి ప్రతి ఒక్కరూ పనిచేయాలి. శిరస్సునకు అనుసంధానమై ఉన్న అవయవాలు మాత్రమే పని కలిగి ఉంటాయి, లేకపోతే పక్షవాతం వస్తుంది. పక్షవాతం వచ్చినప్పుడు సహజంగా ఏం చేస్తారంటే కాళ్ళు చేతులకు నూనె పోసి రుద్దుతూ ఉంటారు మరలా యథాస్థితికి రావాలని. కానీ వైద్య శాస్త్రానికి సంబంధించిన వారు చెప్పిన మాట ఏమిటి అంటే, ఒక వ్యక్తికి పక్షవాతం ఎందుకు వస్తుందంటే తలలో నరాలు ఉంటాయి, మన ఎంట్రుక
ఎంట్రుకను 1000 భాగాలు చేస్తే ఏ సైజులో ఉంటుందో చెప్పండి. ఆ సైజులో ఉండే నరాలు ఉంటాయండి తలలో. అందులో రక్తం గడ్డగట్టితే పక్షవాతం వస్తుంది. కనుక ఇక్కడ ఈ శరీరం అంతయు కూడా పని చేయటానికి ఆధారము ఎవరు తెలిసిన? శిరస్సే. శిరస్సు యొక్క ఆజ్ఞలను అనుసరించి శరీరం అంతా కూడా పని చేస్తుంది. కనుక పని ఆయనది, మనం ఎవరు చెప్పండి? పనివారము. ఆయన యజమానుడము, మనం ఆయన క్రింద ఉన్నవారము. ఈ గ్రహింపుతోటి జనులు సంఘములో ప్రవర్తించాలి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి. బేతేలు బేతేలు బేతేలు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. అయితే వాస్తవానికి ఒక 5 వర్తమానాలు ఉన్నాయి నా దగ్గర దీని గురించి, బేతేలు గురించి. కానీ 5 వర్తమానాలు కూడా కలిపి ఒకే వర్తమానంలో చెప్పాలనుకుంటున్నాను నేను. అది కూడా 5 గంటల సమయం తీసుకొని కాదు, దాదాపు ఇవ్వబడిన సమయంలోనే ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంటే మీకు అవుట్లైన్ దొరుకుద్ది, మీకు అవలోకనం దొరుకుద్ది. తర్వాత వ్యక్తిగతంగా మనం ధ్యానం చేసుకోవచ్చు. కనుక ఈ సాయంకాలం వేళ ప్రత్యేకంగా మనం ఆలోచన చేసే విషయం ఏంటంటే, సంఘము దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించింది. సంఘమునకు శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు వారు. సంఘములో శరీర అవయవములుగా మనం పనిచేస్తూ ఉన్నాము. సంఘము జీవము గల దేవుని సంఘము. అంత మాత్రమే కాదు, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అది సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నేను నీకు వ్రాయిచున్నాను. అది సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని మనం చూస్తూ ఉండగా, ఇట్టి అద్భుతమైన మహత్తరమైన బాధ్యత కలిగిన జీవము కలిగిన దేవుని సంఘములో ఏమి ఉండకూడదో అవి మనం చూడాలి. ఇప్పుడు అందుకే నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ యాకోబు గుణలక్షణాలు కాదు మన ధ్యానం, మన దానం బేతేలు. బేతేలు అంటే దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. ఇదేనండి, ఇశ్రాయేలు దేశములో కూడా ఈ బేతేలు ఉంది. బేతేలు అనే ఒక పట్టణం. యాకోబు అక్కడ ఉన్నప్పుడు అక్కడ అసలు ఒక గ్రామమే కానీ ఒక పట్టణమే కానీ లేదు. దాని పేరేం పేరు? లూజు. తర్వాత అది బేతేల్ అనే పేరు పెట్టబడింది. ఇశ్రాయేల్ యొక్క దేశం ఏర్పడినప్పుడు బేతేల్ అనేటువంటి ఒక పట్టణం ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ముందుగా 1-2 విషయాలు చెప్తాను వినండి. మొట్టమొదటిగా సంయుక్తంగా ఉన్న ఇశ్రాయేల్ దేశం సొలొమోను అవిధేయతను బట్టి 2 దేశాలుగా 10 గోత్రాలు ఉత్తర రాజ్యం ఇశ్రాయేల్ దేశంగా, 2 గోత్రాలు యూదా రాజ్యం దక్షిణ రాజ్యంగా విడిపోయింది. విడిపోయిన సొలొమోను తర్వాత విడిపోయిన దక్షిణ రాజ్యానికి యూదా దేశం అనే పేరుంది. రెహబాము రాజుగా ఉన్నాడు. ఉత్తర రాజ్యానికి ఇశ్రాయేల్ దేశానికి తిరుగుబాటుదారుడు యెరోబాము రాజుగా ఉన్నాడు. వినండి, ఇప్పుడు యూదా దేశం ఉంది, ఇశ్రాయేల్ దేశం ఉంది. దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. యెరూషలేం ఏ దేశంలో ఉంది? యూదా దేశంలో ఉంది. ఇప్పుడు 10 గోత్రాలు ప్రక్కకి వెళ్ళిపోయి అక్కడ యెరోబాము రాజుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కడికి రావాలి? యెరూషలేమునకు రావాలి. కానీ యెరూషలేమునకు వస్తే ఈ ప్రజలందరూ కూడా యూదా రాజు వైపు తిరిగి తన మీద తిరుగుబాటు చేస్తాడని కుయుక్తితో యెరోబాము ఒక పథకాన్ని సిద్ధపరిచాడు. అవన్నీ బేతేలులోనే జరగకూడని కార్యాలు జరిగాయి. ఏంటో మనం ఒక్కటొక్కటిగా చూద్దాం. చూడండి, రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం
27వ వచనం చదువుతున్నాను. నేను చెప్పిన మాటలు 26వ వచనంలో ఉన్నాయి. 27 నుండి చదువుతున్నాను. రాజ్యము మరలా దావీదు సంతతి వారు దగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారుపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. బేతేలు అనే పేరు పెట్టాడు యాకోబు. బేతేలు అనే పేరునకు అర్థం ఏంటో తెలిసిన? దేవుని మందిరము అని అర్థం. దేవుని మందిరము అని అర్థం కలిగిన ఈ బేతేలులో యెరోబాము ఏం ప్రతిష్ఠించాడు తెలిసిన? విగ్రహాలను ప్రతిష్ఠించాడు. విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. విగ్రహం ఎక్కడుంది చెప్పండి? బేతేలులో ఉంది. యెరోబాము యొక్క ఉద్దేశం ఏంటి? జనులు యెరూషలేమునకు వెళ్ళకూడదు. అది యెరోబాము యొక్క ఉద్దేశం. ఉన్నారు మీరు ఇక్కడ? మనుషులు కాదు, మనసులు ఉన్నాయా? మరలా చెప్తున్నాను వినండి. మీకు ఊరికి అర్థమైతే చాలు, ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వెళ్తాను అంతే. అన్య మనస్కంగా ఉండొద్దు. దయచేసి దేవుని వాక్యం పైన మనసు పెట్టండి, వాక్యం వినండి. యెరోబాము బేతేలులో విగ్రహాన్ని, దూడను ఉంచటానికి గల కారణం ఏంటి? జనులు యెరూషలేమునకు వెళ్ళకూడదు. అది వాని యొక్క ఉద్దేశం. వాస్తవానికి ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు కూడా ఒకే ఒక దేవాలయము, అది యెరూషలేములో ఉంది. కనుక ఇప్పుడు ఏం చేయాలి? యెరూషలేమునకు ప్రజలను వెళ్ళకుండా చెయ్యాలి అంటే ఇంకేం చేయాలి చెప్పండి? దేవాలయానికి ఒక డూప్లికేట్ తయారు చేయాలి. అవునా కాదా? అర్థమయ్యే భాషలు చెప్పాలంటే అటువంటిదే మరొకటి నకిలీ తయారు చేయాలి. కనుక యెరోబాము యొక్క యుక్తి ఏమిటంటే ప్రజలు యెరూషలేమునకు వెళ్ళకూడదు. కనుక ఏముండాలి? ఇక్కడ అదే రీతిగా మరి ఒక ఏర్పాటు ఉండాలి. అది వాస్తవంగా యెరూషలేము కాదు కానీ నకిలీ స్థలం. అక్కడ ఏం చేశాడు తెలిసిన? దూడను ఏర్పాటు చేశాడు. బేతేలులో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బేతేలులో దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో విగ్రహం ఉండొచ్చా? విగ్రహాలు ఉండొచ్చా? మన అందరము కూడా ఉండకూడదని ముక్త కంఠంతో ఏకంగా జవాబు చెబుతాం. ఉండకూడదు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తమంటే అందరం ఎత్తుతాము. కానీ ఉన్నాయా లేవనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేనంటాను, బేతేలులో ప్రత్యక్షంగా దూడ ఉంది, సంఘాల్లో కూడా పరోక్షంగా విగ్రహానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అన్నమాట మీకు అర్థమవుతుందా? విగ్రహము అంటే ఒక మందిరములో ప్రత్యేకంగా ఏవో ప్రతిమలు, బొమ్మలు, చిత్రపటాలు పెట్టాల్సిన అవసరం లేదు. అవి మనం పెట్టం కూడా, పెట్టకూడదు కూడా. దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది. పైన ఆకాశం అందును, క్రింద భూమి అందును, భూమి క్రింద ఉండే నీళ్ళ అందును ఉండి ఏ స్వరూపమును మీరు చేసుకోనకూడదు, దేనికి మీరు సాగిలపడకూడదు. దేవుడు అనే పేరున ఏ రూపము కూడా మన సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ శరీరం మీద కూడా ఉండకూడదు. శరీరం మీద నేను ఎందుకు అంటున్నాను చెప్పండి? చాలామంది ఏం చేస్తారు చెప్పండి? సిలువలు మెడలు, చేతులకు రకరకాలైన ధరించుకుంటారు. దేవుని పేరున ఏ రూపం ఉండకూడదు అంతే. ఏదున్నది విగ్రహారాధనతో సమానం. ఒక చిత్రపటం కూడా ఉండటానికి వీలు లేదు. అది ఒకవైపు. రెండో విషయం నేను మీకు చెప్తున్నాను వినండి. విగ్రహాలు ప్రత్యక్షంగా లేవు కానీ వినండి, విగ్రహ సాంప్రదాయాలు ఉన్నాయా లేదా? నాకు అర్థమవుతుందండి. విగ్రహ సంబంధమైన ఆచారాలు ఉన్నాయా లేవా? మూఢ నమ్మకాలు ఉన్నాయా లేవా? ఇది ప్రత్యక్ష విగ్రహం కంటే ప్రమాదకరమైంది.
మీకు అర్థం కావటానికి 1-2 మాటలు మాత్రమే చెప్పి ముందుకు వెళతాను. ఒకటి, రూపము సంబంధమైన, చిత్ర సంబంధమైన, ఆకార సంబంధమైన ఏ విగ్రహం ఉండకూడదు. రెండవది, విగ్రహ సాంప్రదాయాలు కూడా ఉండకూడదు. విగ్రహ సాంప్రదాయాలు అంటే మన వివాహాలలో చూడాలా ఉన్నాయా లేదనేది. అవన్నీ నేను ఓపెన్గా చెప్పలేని సమయం కూడా లేదు. మీరు ఆలోచన చేసుకోండి. వీటిని ఏమంటారు సంఘాల్లో? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిలువ రక్తం చేత మనల్ని విమోచించాడు. మన అందరం కూడా దేని నుండి విమోచించాడని మనం అడిగితే దేవుని వాక్యం చెప్తుంది, మనం కూడా అందరం చెప్తాం, ఆయన పాపము నుండి మనలను విమోచించాడు, ఆయన తన రక్తం చేత పాపము నుండి మనలను విడిపించాడు అని మనం చెప్తాం. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో సైతం ఇలాగుంది. ఇది ఎప్పుడు మనం పట్టించుకోం, అంతగా అనుకోం. ఏంటో తెలిసిన, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి మీరు విడిపించబడినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితరని మీరు ఎరుగరా. దేని నుండి? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి. కానీ మన నినాదం ఏంటో తెలిసిన, మన తాత ముత్తాతలు చేస్తూ వస్తున్న దాన్ని మనం ఎలా మానుకుంటాం? అది లోకములో ఉన్నవారు అంటే మారు మనసు లేని వారు అంటే అది వేరే విషయం, కానీ విశ్వాసాన్ని వచ్చా మాట. ప్రభువుని ఎరగక మునుపు, ప్రభు చేత ఎరగబడక మునుపు ఎన్నో ఆచారాలు, మూఢనమ్మకాలు రకరకాలైన వారు అనుసరించారు, చేశారు. కానీ వాటిని మనం ఇప్పుడు కొనసాగించవచ్చా? ప్రభు క్రీస్తు యేసు వారి రక్తము చేత ఆ భయంకరమైన బానిసత్వం నుంచి మనం విమోచింపబడ్డాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమనుందంటే, ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. రకరకాలైనటువంటి కార్యక్రమాలు అవన్నీ ఇప్పుడు చెప్పుకోడు. నేను అన్నాను కదా 5 వర్తమానాలని, ఒకటొకటి వేరువేరుగా అయితే అవి కూడా చెప్పేవాడిని నేను. ఊరికే మీకు అర్థం కావటానికి ఒక చిన్న జరిగిన సంభవం మాత్రం చెప్పి నేను ముందుకెళ్తాను. 2 భార్యాభర్తలు ఉన్నారు. భర్త ఉద్యోగం చేస్తున్నాడు. 2 యవనస్తులే, 2 చిన్నపిల్లలు ఉన్నారు. అకస్మాత్తుగా భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత వాళ్ళు మందిరానికి వెళ్ళే వాళ్ళే. భర్త చనిపోయిన తర్వాత ఒకరోజు ఏం కోడికి అంటారు వాటిని, మనం పాలిష్ చేసి ఏమైనా చెప్పుకోవచ్చులే, అచ్చ తెలుగులో చెప్తే ఇంకొక మాట అనవచ్చు, అది మీరు అనుకోండి. ఆ కూడిక ఏర్పాటు చేసి ఆ సోదరికి మా చేతుల దాకా గాజులు తొడిగి పట్టు చీర కట్టి అలంకరించి కూర్చుండబెట్టి మళ్ళీ ప్రార్థన పెట్టి అయిపోయిన తర్వాత ఆ గాజులు పగలగొట్టి ఆ చీర విప్పి తెల్ల చీర కట్టి ఇంట్లో కూర్చుండబెట్టి ఎదురుగా దీపం పెట్టారు. మీరు దీన్ని ఏమంటారో కానీ నేనేమంటానంటే దాన్ని శాడిజం అంటాను, ఉన్మాదం అంటాను నేను. ఒకవైపు భర్తను కోల్పోయి, ఒకవైపు చిన్న పిల్లలతో మనసులో కృంగిపోయి చాలా దుఃఖముతో ఉంటే ఇంకా వీళ్ళ వికృత చేష్టల చేత ఇంకా సోదరిని ఏం చేశారు, నలిపి మానసికంగా బాధ పెట్టారు. ఇవి అవసరమా? అదే కాదు, చాలా 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 జరుగుతున్నాయి. పరిశీలన చేసు. ఎంతకాలం ఓ క్రైస్తవుడా ఇందులోనే కొనసాగుతావు? మళ్ళీ రొట్టె విరుస్తావు కదా. నేను చెప్పాను కదా, దేవాలయం ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. కానీ యెరోబోము ఏం చేశాడు? బేతేలును ఒక దేవాలయంతో ఉండే అనుభవంతో తయారు చేశాడు. యెరూషలేము దేవాలయం యొక్క వాతావరణాన్ని అక్కడ సృష్టించాడు. వాస్తవం ఏది, నకిలీ ఏది? వాస్తవము యెరూషలేమే, నకిలీ
ఎక్కడ? నకిలీ ఎక్కడుంది? బేతేలులో ఉంది. కానీ వాస్తవం యెరూషలేములో, నకిలీ బేతేలులో ఉన్నా కూడా బేతేలులో కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? ఐగుప్తు నుంచి మిమ్మును తీసుకుని వచ్చిన మీ దేవుడైన యెహోవా. అంటే బేతేలులో నకిలీ కార్యక్రమాలు కూడా ఎవరి పేరున జరుగుతాయి? ఎవరి పేరున జరుగుతాయి చెప్పండి? దేవుని పేరునే. మనము చేసే ఈ వ్యర్థమైన ఆచారాలన్నీ కూడా దేవుని పేరునే చేస్తున్నాం. దేవుని పేరుని అన్ని చేస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున. ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. నకిలీ కూడా ఎవరి పేరున జరుగుద్ది? దేవుని పేరు. అంటే నేనేమంటానంటే, ఏ ఆచారం చేసినా, ఏ కట్టుబాట్లు మనం చేసినా, ఏ సాంప్రదాయం చేసినా దేవుని పేరునే చేస్తాం, ప్రార్థన చేసే చేస్తాం.